హాయ్ బ్రో, విష్ణు నా పేరు. ఓకే బ్రో. ఇప్పుడు మనకు రీసెంట్‌గా చూసుకుంటే 'దేవరా' సినిమా జూనియర్ ఎన్టీఆర్‌ది. సో, ఆ సినిమా నుంచి 'చుట్టమల్లె' అని సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఇన్న తర్వాత మీరెట్లా ఫీల్ అయ్యారు? చాలా మంది కాపీడ్ సాంగ్ అని అంటున్నారు. అంటే మ్యూజిక్ చూస్తే అయితే కాపీ లాగా అనిపిస్తుంది కానీ, సాంగ్ అయితే అది హార్ట్ టచింగ్ సాంగ్ లాగా అనిపించింది నాకైతే. సాంగ్ వినగా వినగా అది వైబ్ అవుతుంది. ఎట్లా అంటే అదేంటంటే ఒక మన డ్రగ్ లాగా ఎక్కుతుంది. స్లో పాయిజన్ అది యాక్చువల్గా. కానీ మ్యూజిక్ అయితే కొంచెం కాపీ లాగా అనిపిస్తుంది నాకైతే. కానీ సాంగ్ వినగా వినగా ఏంటంటే మైండ్కి కానీ హార్ట్కి కానీ బాగా టచ్ అయ్యింది. సినిమా థియేటర్లో చూస్తే మాత్రం ఇచ్చి పడేస్తుంది సాంగ్ అయితే. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. అయితే అంటే జూనియర్ ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే కథలు, సినిమాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ఆయన ఎట్లా అంటే సీనియర్ ఎన్టీఆర్కి మళ్ళీ పుట్టిన, ఎట్లా అంటే ఆయనకి జిరాక్స్ కాపీ లాగా. సో ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ ఎలా మనం అందరం చూసినాం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నాం, అలానే ఉంటుంది. ఆయన స్టోరీ సెలెక్షన్ అంటావా, స్టోరీ సెలెక్షన్ అయితే పర్ఫెక్ట్గానే ఉంటుంది. మనం చూసినాం త్రిబుల్ ఆర్ కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే పర్ఫెక్ట్గా సెలెక్షన్ అయితే ఉంటుంది. యాక్టింగ్లో ఆయన మించిన వాళ్ళు ఎవరైతే ఉండరు. ఆయన పర్ఫెక్ట్ డాన్స్, యాక్టింగ్, కళ్ళతోనే యాక్టింగ్ చూపిస్తాడు సినిమాకి. ఆయన కంపల్సరీ ఆయన అయితే పెద్ద మంచి నటుడు తెలుగు ఇండస్ట్రీకి. సో, ఇది సెప్టెంబర్ 27కి అయితే 'దేవరా' రాబోతుంది. సో, రీసెంట్‌గానే మళ్ళీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇంకో సినిమాకైతే పూజ చేశారు కదా! సో, మరి ఆ సినిమాని మనం ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో? ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే మనం ఆల్రెడీ చూసేసాం, కేజీఎఫ్ని చూసినాం. దానికన్నా ఇంకా గట్టిగా అంటే సలార్ చూపించాడు ఎలా ఉంటుందో. ఇంకా కరెక్ట్గా ఏంటంటే డ్రాగన్ దొరికింది ఆయనకి, ప్రశాంత్ నీల్కి. ఇంకా ఒక డైనమిక్ కి డ్రాగన్ దొరికితే ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఇంకా మనం ఆలోచించాలి ఎలా ఉంటుంది సినిమా ఏందనేది ఆయన చూపించుకుంటాడు. కాబట్టి బిగ్గెస్ట్ హిట్ అనేది మళ్ళీ చూపిస్తాడు. ప్రశాంత్ నీల్కి ఇది కూడా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయింది. ఎన్టీఆర్ లైఫ్ లో ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అనేది ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఇంకొకటి అది. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చే ఈ సినిమాలో కల్కి రికార్డ్ ని బ్రేక్ చేస్తాయి అని ఒక మాట అంటారు. సో, మరి దానికి మీరు ఏం చెప్తారు ఆన్సర్? కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తారా అంటే అది చూద్దాం. ఎందుకంటే కల్కి రికార్డ్ అనేది అది కష్టం. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసింది కల్కి, అయితే దగ్గర నియర్ లోకి వచ్చింది. కాబట్టి ఇంకా కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనేది ముందు చూడాలి మనం అనేది. అంటే అయితే ప్రభాస్ గురించి మీరు ఏం చెప్తారు? ప్రభాస్ ఇలా సినిమాలు అంటే ప్రతి స్టార్ హీరోల వరుసలో ఫస్ట్ వరుసలో అయితే ప్రభాసే ఉన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే. సో, మరి ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ప్రభాస్ గురించి చెప్పేది ఉంది, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, వరల్డ్ సినిమాకి తీసుకెళ్ళిపోయాడు, హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తున్నాడు. ప్లస్ ఇంకా ఆయన మనస్తత్వంకి వస్తే మనం చూసినాం మొన్ననే. ఇప్పటికే చాలా కరోనా టైంలో కానీ, మన ఆంధ్రాలో ఫ్లడ్స్ రావడం కానీ, చెన్నై ఫ్లడ్స్ కానీ, కేరళలో వైనాడ్ దానికి జరిగిన దానికి కూడా స్లైడ్కి ఇచ్చారు. 2 కోట్లు సహాయం చేశారు ఆయన. ఆయనకు మంచితనం ఎలా అంటే ఒక మహారాజు లాంటి మంచితనం ఆయనదైతే నాకు తెలిసి. ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుంది, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఒక 2 అడుగులు ముందే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చే గుణం అలాంటి గుణం అయింది. ఒకరికి పిలిచి అన్నం పెట్టడం కానీ, ఆయన ఇంటికి వెళ్ళామంటే కూర్చోబెట్టి అన్నం పెట్టి బయటకు పంపించింది లేదు. అలాంటి మహారాజు ఆయన అయితే నాకు తెలిసి. ఇంకా సినిమాల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, ఏదో ఒక బాహుబలి రేంజ్తో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, మంచి ఇదిగా తీసుకొచ్చాడు. తర్వాత ఏదో ఒక సినిమా 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఆయన పని అయిపోయిందని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. కానీ దానికి తగినట్టు మళ్ళీ సమాచారం ఇచ్చాడు ఆయన. సలార్తో కానీ కల్కితో కానీ ఎక్కడికో చూపించాడు. సో ఇంకా ముందు ముందు రాబోయే సినిమాలు కూడా స్పిరిట్ అనే సినిమా వస్తుంది సందీప్ రెడ్డి వంగతో, రాజా సాబ్ వస్తుంది. సో ఈ సినిమాలతో ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు, తెలుగు ఇండస్ట్రీని ఇంకా పెద్ద లెవెల్కి తీసుకుపోతాడు. అలానే ఆయన చేసే ఇంకా సహాయాలు ఎలాంటివో, మనకు ఒక ఇబ్బంది ఉంది అని ఆయనకి తెలిసిందంటే సమాచారం ఎక్కడికో వెళ్ళిపోతాడు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. ఆయన మంచితనం అది. ఆయన ఒక మంచి రాజుగా ఉండి ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకుపోతాడు సినిమా ఇండస్ట్రీని కానీ మంచితనంలో కానీ. సో, ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పు బ్రో.